జై హింద్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. చిత్తశుద్ధి అదేంటండి మాట్లాడితే ఈ మధ్యకాలంలో మీరు చిత్తశుద్ధి అంటున్నారంటే కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత చిత్తశుద్ధి అంటే ఏమిటి, ఏ రకంగా ఉంటుంది అన్న అంశం ఒక్కసారి మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి మళ్ళీ ఈ రోజున ఈ వీడియో తీసుకుని రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గాజే ఏదైతే సాయికృష్ణ అంశం మీరు చూసారో ఆ గాజే సాయికృష్ణ అంశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అక్కడ ఉన్నటువంటి సిఐ గారిని అరెస్ట్ చేయటము, ఆయన్ని రిమాండ్కి తరలించడం, ఇదంతా కూడాను చూసాము. ఈ రోజున ఆయన మొత్తం కూడాను ఒక ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఈ రకంగా జరిగిందని చెప్పి ఇలాంటిదే 2020లో నంద్యాలలో అబ్దుస్సలాం కుటుంబం మొత్తం కూడాను పోలీసుల యొక్క వేధింపుల వల్ల అప్పుడు ఉన్నటువంటి నంద్యాల 2 టౌన్ సిఐ సోమశేఖర్ రెడ్డి అనే అతను, అదేవిధంగా ఐ థింక్ హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఏదైతే హెరాస్మెంట్ ఉందో ఆ హెరాస్మెంట్కి మొత్తం కుటుంబం మొత్తం కూడాను రైల్వే ట్రాక్ కింద వెళ్ళి అందరూ కూడాను కట్లు కట్టేసుకొని వాళ్ళందరూ కూడాను చచ్చిపోతారు. నలుగురు చనిపోతారు, సూసైడ్ చేసుకుంటారు. సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. మొత్తం నేషనల్ ఆల్మోస్ట్ ఇది మొత్తం కూడాను మారిమోగిపోయింది. అండ్ దానిపైనే మరీ ముఖ్యంగా అబ్దుస్సలాం న్యాయ పోరాట సమితి అని చెప్పేసి మేము ఒక పోరాట సమితి ఎస్టాబ్లిష్ చేసి అప్పట్లో నేను, దాని తర్వాత మన మౌలానా ముష్తాక్ గారిని దాన్ని కన్వీనియర్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏపీఎస్ఎంఎఫ్సి కన్వీనియర్ మౌలానా ముష్తాక్ గారిని కన్వీనియర్గా వేసి నేను కో కన్వీనియర్గా ఉంది, మేమిద్దరం కలిసి ఆ పోరాటాన్ని ముందుకు కొనసాగించాము. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక కనీసం అప్పట్లో ఆ సోమశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం, ఇది డిఫరెన్స్. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇప్పటి మన గౌరవ మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు అప్పట్లో 2020లో ఆయన కౌన్సిల్లో సభ్యులుగా ఉండేవాళ్ళు. అప్పటి ఉన్నటువంటి సుచరిత గారు, హోంమంత్రిగా సుచరిత ఉన్నారు. ఇదే ప్రశ్నని సుచరిత గారిని అడిగితే కనుక నేను ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, సిబిఐ ఎంక్వైరీ కానీ లేదంటే కనుక సిట్ విచారణ కానీ మేము నిర్వహిస్తాము అని చెప్పేసి సుచరిత గారు చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి మాట. ఏది డైరెక్ట్గా మన కౌన్సిల్లో ఇచ్చినటువంటి మాట. ఈ రోజు వరకు సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి లేదంటే సిట్ విచారణ కానివ్వండి ఏది జరగలేదు. ఈ రోజున సోమశేఖర్ ఎక్కడో చోట ఆయన చక్కగా ఆయన పనేదో ఆయన చేసాడు. సరే, ఆయన టార్గెట్ చేయడం ఇప్పుడు ఉద్దేశం కాదు, కానీ అప్పట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్పై స్వయాన ఒక సిఐని బాధ్యుని చేసి అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజున సిట్ విచారణ ఏర్పాటు చేసినటువంటి చిత్తశుద్ధి రెండింటి మధ్యలో చాలా స్పష్టంగా పాలుకి పాలు నీళ్ళకి నీళ్లు, అంటే ఎక్దమ్ క్రిస్టల్ క్లియర్గా సబ్జెక్ట్ అనేది అర్థమైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.